వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతిక తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏందని మీకు ఆల్రెడీ అర్థమైపోయింట తమ్నెల్లో. సో అదే అనమాట, నా డే రొటీన్ మొత్తం ఎట్లుంటుంది వేదతోని అని మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మా వేద వేకప్ టైం వచ్చేసి 6:30 to 7 అనమాట. ఆ మధ్యలో లేస్తుంది. లేచి కాసేపు మూడ్ బాగుంటే మంచిగా ఆడుకుంటుంది తనంతట తానే అట్లా టాయ్స్తోని. లేదంటే కాసేపు అట్లా ఏడుస్తుంది అనమాట. నో రీజన్ నీడెడ్ ఫర్ క్రయింగ్ అనమాట. సో ఇక్కడ నవ్వులు ఎందుకంటే వాళ్ళ నాన్నతోని పికబు ఆడుకుంటుంది. సో లెవ్వగానే హరిబరి అంతా చేయకుండా కాసేపు మేము ఇద్దరం కలిసి ఆడుకుంటాము. తర్వాత వాళ్ళ నాన్న ఆఫీస్‌కి రెడీ అయిపోతాడు. ఇక్కడ చూడండి, డాన్స్ అనంగానే డాన్స్ చేస్తూనే ఉంటది. మ్యూజిక్ అవసరం లేదనమాట మా వేదకి. ఆఫీస్‌కి వెళ్ళే ముందు కొద్దిసేపయితే ఖచ్చితంగా వాళ్ళ నాన్న టైమ్ స్పెండ్ చేస్తాడు వేదతోని. సో, ఇలా పాయింట్ షర్ట్ వేసుకుందని అబ్బాయి అనుకోకండి. మా వేదకి ఆ క్లాత్సే కంఫర్ట్ కాబట్టి ఇలా టీ షర్ట్స్, పాయింట్సే వేస్తాం ఎక్కువ. కానీ ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం మంచిగా రెడీ చేయించుకుంటది. సో, మా ఫోన్స్ దొరికితే ఇలా చెవు కాడ పెట్టుకొని హలో, హలో అంటదనమాట. ఇంకా కాసేపు అలా కిందికి వెళ్ళిపోయి అలా వదిలిపెడతా కింద. ఆడుకుంటది మంచిగా కాసేపు. ఆల్మోస్ట్ ఎక్కువైతే కిచెన్‌లోనే టైమ్ స్పెండ్ చేస్తది మాతోని. ఇలా "అమ్మ నువ్వే కష్టపడతావా? నేను గూడా కాసేపు హెల్ప్ చేస్తా" అని చెప్పి నేనైనా లేదంటే వాళ్ళ నానమ్మ అయినా కిచెన్‌లో ఉన్నప్పుడు ఇలా వచ్చి సదురుతదనమాట. మంచిగా సామాన్లన్నీ తీసి కింద పెట్టేస్తది. అవన్నీ తీసి మళ్ళీ నేను పైన పెట్టుకోవాలనమాట. సో, అట్లుంటది మా వేదతోని. చూడండి ఎలా ఎక్కుతుందో దాని పైకి. ఇక్కడ మా విశ్వాకైతే స్కూల్‌కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. తినమంటే అస్సలకి తినడు మార్నింగ్ టైమ్‌లో. అసలు చాలా బ్రతిమలాడాలింకా. ఇవాళ స్కూల్ డ్రెస్ వేసుకోలేదు. వాడి మూడ్ స్వింగ్స్ అనమాట అట్లుంటాయి. ఎందుకంటే వాడిష్టం. వానికి నచ్చితే ఎయాలి లేకపోతే లేదనమాట. అంత డెసిషన్ అంతా వాడిది. ఎప్పుడు వాళ్ళ నాన్నమ్మ గారాబం ఉంటది వాడికి. చూడండి ఆమె ఎనకాలే తిరుగుతున్నాడు. కాసేపు అలా హోటల్‌కి వెళ్ళేసొస్తాడు. తర్వాత స్కూల్‌కెళ్తాడు. ఇక్కడ మా వేద బయట కూర్చొని చూస్తదనమాట అందరిని. నన్ను గూడా తీసుకెళ్ళొచ్చు కదా నాన్న అని అమాయకమైన ఫేస్ పెట్టుకొని వాళ్ళ నాన్ననైతే చూస్తది. ఎందుకేడుతున్నావు? ఎందుకేడుస్తున్నావు? అలా కొద్దిసేపు ఏడ్చి, ఏడ్చి అలా పండుకుంటదనమాట. ఎంతో సేపు పడుకోదు గైస్ చూడండి. ఒక్క హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అంతే. అంతకు మించి అస్సలు పడుకోదింకా. చూడండి ఎలా నవ్వుతుందో. 10కి అలా అయితే కొద్దిసేపు చిన్న న్యాపేస్తదనమాట. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్. తర్వాత లేచి ఇంకా ఇలా కొద్దిసేపు బాత్‌కి ఒక 10 మినిట్స్ బిఫోర్ అలా కొంచెం ఆయిల్ పెట్టి ఇలా మసాజ్ చేస్తాము. మంచిగా చేయించుకుంటదనమాట కూర్చొని. చూస్తున్నారు కదా మీరే. ఆల్రెడీ పడుకునే ముందే కొద్దిగా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాననమాట. లైక్ ఉప్మా అట్లా అయితే చేస్తాను. రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే పెట్టడానికి నేను ట్రై చేస్తాను. అండ్ సెపరేట్‌గా రెసిపీస్‌దే ఒక వీడియో కావాలంటే కూడా కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను పెట్టడానికి. సో, నెక్స్ట్ బాత్ అయితే అయిపోయాక ఇలా నెయిల్స్ అయితే కట్ చేస్తున్నాను. చాలా డేస్ అయింది. యాక్చువల్‌గా అయితే నేను సండే, సండే అయితే తీస్తాను. కానీ లాస్ట్ సండే టైం లేకుండే కాబట్టి తర్వాత తీస్తున్నా అనమాట. నెయిల్స్ అయితే మంచిగా తీయించుకుంటది. అలా చూస్తూ ఉంటది. నేనెలా తీస్తున్నా అని చెప్పేసి. చూడండి కెమెరాని ఎలా చూస్తుందో. మా అమ్మ ఏం చేస్తుందసలు కెమెరా పెట్టి అన్నట్టు క్యూట్‌గా చూస్తుంది. ఈ మధ్య ఇంకా అల్లరి చాలా పెరిగిపోయింది. మా వేదది ఇంకా మా విశ్వాక్‌ది. ఎంత అల్లరి చేసినా ఈ టైంలోనే కదా అన్నట్టు అనిపిస్తది ఇంకా. ఎంత క్యూట్‌గా అనిపిస్తది కూడా. ఇంకా కొంచెం పెద్దగా అయినంక అయితే కొంచెం చిరాకిస్తది. ఏంటి ఇట్లా చేస్తున్నారని కొంచెం బెదిరిస్తాము. నెక్స్ట్ బాతింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ బట్టలు వేసుకొని రెడీ అవుతుందనమాట. చెప్పాను కదా అసలు డైలీ ఇంట్లో ఉంటే మాత్రం టీ షర్ట్ ఇంకా పాయింట్ అంతే అనమాట. చాలా కంఫర్ట్‌గా ఫీల్ అవుతది. ఇంకా హ్యాపీగా కూడా ఉంటది. నెక్స్ట్ ఇక్కడ లంచ్‌లోకి అయితే ఇట్లా టొమాటో రైస్ అయితే చేశాను. కొంచెం ఘీ యాడ్ చేస్తాను. ఇదైతే హోమ్‌మేడ్ ఇంట్లోనే చేస్తాననమాట.
ఇట్లా పాల పైన మీగడ ఉంటది గదా! అది తీసైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను నెయ్యి. మంచిగా తింటదనమాట. ఫుడ్ నచ్చితే మంచిగా తింటది. లేదంటే ఇంకా ఎంత బ్రతిమిలాడినా అస్సలంటే అస్సలు ముట్టుకోదు. నేను తిననంటే తినను అంటదనమాట. సో, మళ్ళీ వేరేదేదైనా ప్రిపేర్ చేయాల్సిందే. డైలీ ఒక్కటే వెజిటబుల్ పెట్టకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌వయితే యాడ్ చేస్తాను డైలీ. సో, రైస్ మొత్తం అయిపోయాక వాటరయితే ఇస్తాననమాట. మొత్తం లాస్ట్‌లో అయిపోయాక ఇస్తా వాటరయితే. తనకే ఇచ్చేస్తా. ఇలా పట్టుకొని తాగేస్తది హ్యాపీగా. సో, పిల్లలకి వాటర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత తాగితే అంత మంచిది. అంటే పిల్లలకనే కాదు, మనకు కూడా వాటర్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో, ఇలా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయాక కొద్దిసేపు అలా ఆడుకుంటదనమాట. యాక్చువల్‌గా అయితే నేనే ఆడుకుంటా అనమాట తనతో ఎక్కువ సేపు. కాకపోతే ఇప్పుడు వీడియో తీయాలి కాబట్టి తనొక్కతే ఆడుకుంటుందనమాట. ఆల్మోస్ట్ ఎక్కువ అయితే వాళ్ళని సెల్ఫ్‌గా ఆడుకునేలాగా చేయాలి. ఎక్కువ మనకి అలవాటు చేసుకునేలాగా చేయొద్దు. ఎందుకంటే మనకి ఏదైనా అర్జెంట్‌గా వర్క్ ఉన్నా గూడా వాళ్ళు చెయ్యనియ్యరు. మనల్నే వాళ్ళ దగ్గర ఎప్పుడు కూర్చోమంటారు. అలా అని వాళ్ళని ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టమని కాదు. మనకెంత వీలైతే అంత వాళ్ళతోని ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. ఇంకా వాళ్ళతోని మంచిగా ఆడుకోవాలనమాట. అంతేగాని ఊరికేనే అలా ఎత్తుకొని తిరుగుతుంటే వాళ్ళు మనకి అలవాటైపోతారు. ఇంకా ముందు ముందు మన మాట వినకుండా మొండికేస్తారు. వాళ్ళకి ఇప్పటినుంచే అడ్జస్ట్ అయ్యి ఎలా ఉండాలనేది నేర్పించాలి. వాళ్ళు అడక్క ముందుకే అన్నీ తెచ్చి పెట్టేయొద్దు గైస్. లేదంటే ఇంకా మన మాట వినరు పెద్దగా అయ్యే కొద్దీ. సో, ఇలా అనమాట. కొంచెం సేపు అటెళ్ళానంటే అంతే ఇంక బయట పోయి కూర్చుంటది. చూడండి మళ్ళీ ఎట్లా చూస్తుందో, అమ్మ నేను బయటికొచ్చా అన్నట్టు. చెప్పానా గైస్? సో, ఆల్మోస్ట్ టైమొచ్చేసి ఇక్కడనే స్పెండ్ చేస్తదనమాట. చూడండి ఇప్పుడు అన్నీ తీసి కింద పక్కన పెట్టేస్తది. అవన్నీ తీసి మళ్ళీ నేను నీట్‌గా పెట్టుకోవాలనమాట. సో, అదనమాట సంగతి. ఇంకా చేసేదే కాకుండా మధ్యలో మధ్యలో మమ్మల్ని అలా చూస్తుంటది. వీళ్ళు నన్ను చూస్తున్నారా లేదా? లేకపోతే పట్టించుకుంటలేరా అని చెప్పి అట్లా ఒకసారి చూస్తదనమాట. ఆమెను చూడకపోతే గూడంగా ఏడుస్తది. అదొక రీజన్ అనమాట ఆమెకి, మా వీధకి. సో, ఇక్కడ మా అత్తమ్మయితే జొన్న రొట్టెలు చేసింది. ఎంతమందికిష్టం జొన్న రొట్టెలంటే? సో, కాసేపు అలా అయిపోయాక బయటికొస్తామనమాట ఇలా కూర్చోడానికి. అలా డే మొత్తం బయట ఉండమన్నా ఉంటది మా వేద. అంతిష్టమనమాట బయట. ఎందుకంటే డాగ్స్ అవన్నీ కనిపిస్తాయి కాబట్టి. ఇక్కడ మా మామయ్య హోటల్ నుంచొచ్చాడు అప్పుడే కొద్దిసేపు ఆడుకుంటాడు మా మామయ్య కూడా. వేద అంటే చాలా ఇష్టం మా మామయ్యకి. సో, అలా కొద్దిసేపు ఆడుకుంటాడు. లేదంటే బయటికలా తీసుకొని ఒక 2, 3 రౌండ్స్ ఏసుకొనొస్తాడనమాట. నెక్స్ట్ ఇక్కడ మా విష్ అయితే స్కూల్ నుండొచ్చేసాడు. ప్లే స్కూల్ కాబట్టి 12-12:30 లోపే వచ్చేస్తాడు. బట్ బ్యాగ్ తీసుకొని అన్నీ సదురుతది గైస్. అన్నీ తీసి పక్కన పెట్టేస్తది. వాడి నాప్కిన్స్, ఎక్స్‌ట్రా డ్రెస్ అవన్నీ తీస్తదనమాట. ఇంకా అన్నీ తీసి పక్కన పెట్టి వెళ్ళిపోతదనమాట. సో, ఇది గైస్ రోజు మా ఇంట్లో జరిగేది. ఆడితే ఆడుకుంటారు, లేదంటే కొట్లాడతారు అంతే. ఇక్కడ మా విశ్వాకు హైడ్ అండ్ సీక్ ఆడదామంటున్నాడు వాళ్ళ అమ్మని. ఇక్కడ దాసుకుంటున్నాడనమాట. చూడండి. ఇంకా స్కూల్ నుండొచ్చిండంటే అంతే. ఇంకా ఎవ్వరన్నా ఒకరు ఖచ్చితంగా వాడితోని ఆడుకోవాలి. లేదంటే ఫోను, లేదంటే టీవీ. ఇంకా చేసేదేం లేక మేము కొద్దిసేపు వాడితోని అయితే ఆడుకుంటాం ఖచ్చితంగా. లేదంటే బయటికి తీసుకెళ్తాం విష్‌ని కూడా. వెనకాల చూడండి మా వేద ఎట్లా కూర్చుందో. అసలు మా విష్ అంటే ఎంత ఇష్టమంటే మా వేదకి వాడు ఏం చేసినా, ఎంత సతాయించినా మళ్ళీ వాడే కావాలంటది. విష్ అనగానే వాడినట్లా దేవులాడుతుంటదనమాట. సో, ఇక్కడ ఇంకా హైడ్ అండ్ సీక్ కొనసాగుతుందనమాట. చూడండి వాళ్ళ అమ్మని వెతుకుతున్నాడు. అది. అట్లా. అప్పుడప్పుడు ఇది పడడం అనేది కామన్ అనమాట. చూడండి మళ్ళీ లేచి కోపంగా చూస్తాడు. లేదంటే రోడ్ పైన పడితే రోడ్‌ని, లేదంటే బండల పైన పడితే బండలని కోపంగా చూస్తాడు. లేదంటే దాన్ని కొడతాడు. ఇక్కడ కప్‌బోర్డ్‌లో దాసుకున్నాడనమాట నెక్స్ట్. 3:30కి అలా ఏదైనా ఒక ఫ్రూట్ జ్యూస్ ఇస్తా అనమాట వేదకి. ఫ్రూట్స్ అంటే డైరెక్ట్‌గా తినడానికి రాదు. బనానా తింటది. కాకపోతే ఫ్రూట్ మొత్తం ఇలా దానికి తినడానికి రాదు కాబట్టి నేను ఇలా జ్యూస్ చేసి ఇస్తాననమాట. తనకే ఇచ్చేస్తా తాగుతది. మంచిగా ఎంజాయ్ చేస్తది. జ్యూస్‌లో అయితే షుగర్ అయితే ఏం యాడ్ చేయను.
అరౌండ్ 4కి అలా అయితే ఖచ్చితంగా డైలీ బయటకైతే తీసుకెళ్తానన్నమాట అలా వాక్‌కి. సో, వేద మంచిగా ఎంజాయ్ చేస్తది బయట. ఇంట్రెస్ట్ ఉంటే మా విషు గూడా ఒస్తాడు. లేదంటే వానిష్టం ఇంకా అంతే. ఇక్కడొక అబ్బాయి ఒచ్చాడు. అది స్కేటింగ్‌ది కనిపిస్తుంది గదా! బోర్డ్ తీసుకొనొచ్చాడనమాట. మా ఇంటి సైడొస్తే మా విషు వెళ్ళి అది తీసుకున్నాడు. వీడికేమో కారొస్తలేదు. వాడికేమో అది ఏం చేయాలో దాంతోని అర్థం గావట్లేదు. చూడండి అబ్బాయి ఎంత మంచిగా నడిపిస్తున్నాడో. సో, పిల్లలంటే అంతే గదా! వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని కాకుండా పక్కన వాళ్ళ దగ్గర ఉన్న దాని పైనే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, ఇక్కడైతే మంచిగా నడిపిస్తున్నాడు మా విషు కారు. పిల్లల్ని ఎప్పుడు అలా ఇంట్లోనే కాకుండా ఇలా అప్పుడప్పుడు బయటకి తీసుకొస్తే వాళ్ళు గూడా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. సో, మేముండేది ఇక్కడ ఇండిపెండెంట్ విల్లాస్ కాబట్టి చిన్న చిన్న పిల్లలందరినీ తీసుకొనొస్తారనమాట. ఈవినింగ్ టైంలో చాలా క్యూట్‌గా అనిపిస్తారు. ఇంకా మా విషు గురించి తెలిసింది కదా! బయటికొస్తే మస్తు సతాయిస్తాడస్సలు. అసలు రానే రాడు ఇంట్లోకి. ఇంకా మా అత్తమ్మ అప్పుడే హోటల్ నుండొచ్చిందనమాట. నేను వెళ్తా అంటే, నేను వెళ్తా అని ఇద్దరు గొడవ ఇంకా. మా అత్తమ్మ దగ్గర ఒకరుంటే ఒకరికి కుల్లనమాట. ఈ మధ్య ఇంకా మా చిన్న తల్లి కూడా స్టార్ట్ చేసింది. ఇక్కడ వాడి చెయ్యి తగిలింది అందుకని అంత ఏడుస్తుంది. సో, ఏడుస్తే కంపల్సరీగా బయటికెళ్ళాల్సిందే. మా వేదకి డాగ్స్ అంటే పిచ్చి గాయ్స్. అసలు వాటిని చూడగానే ఏడుపు ఆపేస్తదనమాట. 1, 1, one, two, three. Hello? Hello? Hmm. Hello? Hello? Hmm. ఇంకా వాళ్ళ నాన్న ఆఫీస్ నుండొచ్చాక కాసేపయితే ఇలా ఆడుకుంటారు. సో, ఇంతే గైస్ నా డైలీ రొటీన్ వేదతోని. ఇంకేమైనా మిస్ అయ్యుంటే నేను ఇంకా నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇంకా రెసిపీస్ కావాలంటే కూడా చెప్పాను గదా! కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే చేస్తాను. ఇంకా కాసేపు అలా ఆడుకొని డిన్నర్ చేసి పడుకుంటదనమాట. సో, అంతే గైస్ చలో బాయ్.